లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు, దానికి ఇష్టపడి యేసుని నమ్మాలి. లోకంలో మీకు సుఖము కలుగును అనలేదు, శ్రమ కలుగును అన్నాడు, దానికి ఇష్టపడి ప్రభుని నమ్మాలి. ఈనాడు చాలా మంది అంటున్నారు మతం మారుస్తున్నారు వీళ్ళు అని. డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నారు, మీ సమస్యలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి అని చెప్పి క్రైస్తవులు మతం మారుస్తున్నారని నిందిస్తున్న వాళ్ళందరికీ బైబిల్ ఒక మాట చెప్తుంది. బైబిల్ ఎప్పుడు అలాంటి బంపర్ ఆఫర్ ఇవ్వలేదు. మీరు నన్ను వెంబడిస్తే లోకంలో మీకు శ్రమ కలుగును, నా నిమిత్తం మీకు నిందలు కలుగును, వాటిని సహించడమే నేర్పింది బైబిల్. సుఖపడ్డం నేర్పలేదు, దేవుని కొరకు శ్రమ పడ్డం నేర్పింది. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు, దానికి ఇష్టపడి యేసుని నమ్మాలి. లోకంలో మీకు సుఖము కలుగును అనలేదు, శ్రమ కలుగును అన్నాడు, దానికి ఇష్టపడి ప్రభుని నమ్మాలి. ఈనాడు చాలా మంది అంటున్నారు మతం మారుస్తున్నారు వీళ్ళు అని. డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నారు, మీ సమస్యలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి అని చెప్పి క్రైస్తవులు మతం మారుస్తున్నారని నిందిస్తున్న వాళ్ళందరికీ బైబిల్ ఒక మాట చెప్తుంది. బైబిల్ ఎప్పుడు అలాంటి బంపర్ ఆఫర్ ఇవ్వలేదు. మీరు నన్ను వెంబడిస్తే లోకంలో మీకు శ్రమ కలుగును, నా నిమిత్తం మీకు నిందలు కలుగును, వాటిని సహించడమే నేర్పింది బైబిల్. సుఖపడ్డం నేర్పలేదు, దేవుని కొరకు శ్రమ పడ్డం నేర్పింది.